సాహితీ మిత్రులకు నమస్కారం. వనజ తాతినేని కవిత్వానికి స్వాగతం. విభిన్న కథల కవిత్వాల సమాహారం వనజ తాతినేని. మిత్రులారా, స్వీయ కవిత్వాన్ని వినిపించబోతున్నాను. ఓటల జలది కవిత్వం వినండి. ఈ కవిత్వం ప్రముఖ గాయని ఆశా భోంస్లే నివాళిగా అందించడమైనది. పూర్తిగా విని మీ అభిప్రాయాన్ని తెలియజేస్తారు కదూ. ఇప్పుడు కవిత్వంలోకి వెళ్ళిపోదాం. ఓటల జలది. నడివీధిలో ఒంటరి చందమామను చూసి అప్రయత్నంగా ఆగి, అందరూ నిన్ను వదిలేసి వెళ్ళిపోయారా? నువ్వు నాలాగే ఒంటరిగా ఊరేగుతున్నావు. రా, ఇలా కాసేపు కూర్చుందాం. పాతకాలం నాటి కబుర్లు చెప్పుకుందాం. నడివీధిలో ఒంటరి చందమామను చూసి అప్రయత్నంగా ఆగి, అందరూ నిన్ను వదిలేసి వెళ్ళిపోయారా? నువ్వు నాలాగే ఒంటరిగా ఊరేగుతున్నావు. రా, ఇలా కాసేపు కూర్చుందాం. పాతకాలం నాటి కబుర్లు చెప్పుకుందాం. ఎందుకో రగిలిపోతున్నావు స్వభావానికి విరుద్ధంగా. కమలం చందనం కలిపి కలపంలో నూరి తెచ్చాను. కాస్త పూసుకుందువు గాని రా. రాలుతున్న రేలపూలు కూడా ఏవో ఊసులు చెబుతాయట. చెరొక చెవిని వేసుకుందాం, సరేనా? ఎందుకో రగిలిపోతున్నావు స్వభావానికి విరుద్ధంగా. కమలం చందనం కలిపి కలపంలో నూరి తెచ్చాను. కాస్త పూసుకుందువు గాని రా. రాలుతున్న రేలపూలు కూడా ఏవో ఊసులు చెబుతాయట. చెరొక చెవిని వేసుకుందాం, సరేనా? నడిరాత్రి కూడా ఈ సెలయేటి గలగలలు వింటూ కొన్ని సీతాకొక చిలుకలు, బుల్బుల్ పిట్టలు కూడా రెక్కలు విప్పుకుని నాట్యం చేస్తున్నాయి. ఉండి ఉండి చిమటలు కూడా అరుస్తున్నాయి. అటువైపు రాలుతున్న చినుకుల శబ్దాన్ని మింగిన గాలి కూడా కరతాళ నృత్యం చేస్తుంది. నడిరాత్రి కూడా ఈ సెలయేటి గలగలలు వింటూ కొన్ని సీతాకోక చిలుకలు, బుల్బుల్ పిట్టలు కూడా రెక్కలు విప్పుకుని నాట్యం చేస్తున్నాయి. ఉండి ఉండి చిమటలు కూడా అరుస్తున్నాయి. అటువైపు రాలుతున్న చినుకుల శబ్దాన్ని మింగిన గాలి కూడా కరతాళ నృత్యం చేస్తుంది. ఇది విన్నావా? మా ఆశాదీది వెళ్ళిపోయింది. స్వరామృతాన్ని మనుష్య లోకంపైకి విరజిమ్మి అందుకోగలిగిన వాళ్ళు అందుకోమని నవ్వుతూ వెళ్ళిపోయింది. ఎన్ని హృదయాలు స్వార్థంతో కన్నీళ్లతో ప్రార్థించాయో వెళ్ళొద్దు వెళ్ళొద్దు అని. ఇది విన్నావా? మా ఆశాదీది వెళ్ళిపోయింది. స్వరామృతాన్ని మనుష్య లోకంపైకి విరజిమ్మి అందుకోగలిగిన వాళ్ళు అందుకోమని నవ్వుతూ వెళ్ళిపోయింది. ఎన్ని హృదయాలు స్వార్థంతో కన్నీళ్లతో ప్రార్థించాయో వెళ్ళొద్దు వెళ్ళొద్దు అని. రోజుకోసారైనా ఓ సాతిరే అని ఆర్తితో పాడుకునే నేను ఇప్పుడు పూటకు 10 సార్లు వింటున్నా తనివి తీరటం లేదు. నా నిద్ర పట్టని రాత్రులను ఎవరికి త్యాగం చేయాలో తెలియటం లేదు. ఏంటి, నువ్వు కూడా పాట కోసం వెతుక్కుంటున్నావా? పాటల పెట్టె తాళం తీశాను. సరే, ఏం పాట వినాలని ఉంది చెప్పు. రోజుకోసారైనా ఓ సాతిరే అని ఆర్తితో పాడుకునే నేను ఇప్పుడు పూటకు 10 సార్లు వింటున్నా తనివి తీరటం లేదు. నా నిద్ర పట్టని రాత్రులను ఎవరికి త్యాగం చేయాలో తెలియటం లేదు. ఏంటి, నువ్వు కూడా పాట కోసం వెతుక్కుంటున్నావా? పాటలు పెట్టే తాళం తీశాను. సరే, ఏం పాట వినాలని ఉంది చెప్పు. ఏ క్యా జగా హై దోస్తోన్, ఏ కౌన్సా దయార్ హై. ఏంటి, ఈ పాట? చంపేశావు పో చంద్రమా. ఏ క్యా జగా హై దోస్తోన్, ఏ కౌన్సా దయార్ హై. ఏంటి, ఈ పాట? చంపేశావు పో చంద్రమా. ఇప్పుడు నా ఏడుపులో ఇంకో ఏడుపు కూడా జత చేశావు.
చంపేశావు పో చంద్రమా. ఇప్పుడు నా ఏడుపులో ఇంకో ఏడుపు కూడా జత చేశావు. నేనిప్పుడు ఉమ్రావ్ జాన్ గురించి మాత్రమే కాకుండా రేఖ గురించి కూడా ఏడుస్తాను. నీ గురించి నా గురించి కూడా ఏడుస్తాను. ఈ దుఃఖాన్ని పంచుకోవటానికే కదూ రోడ్డున పడి తిరుగుతున్నావు. నేను నీకు నేను దొరికాం. నేనిప్పుడు ఉమ్రావ్ జాన్ గురించి మాత్రమే కాకుండా రేఖ గురించి కూడా ఏడుస్తాను. నీ గురించి నా గురించి కూడా ఏడుస్తాను. ఈ దుఃఖాన్ని పంచుకోవటానికే కదూ రోడ్డున పడి తిరుగుతున్నావు. నేను నీకు నేను దొరికాం. ఈ దుఃఖం ఆశాజీ ఇచ్చి వెళ్ళిన సౌగత్ కదా, ఆనందంగా స్వీకరిద్దాం, సరేనా? తీపి చేదు కలగలిపి రుచి చూసినట్టు హంసధ్వని రాగ్ భూపాలి కలిసి వింటున్నట్టు ఉంది. ఈ దుఃఖం ఆశాజీ ఇచ్చి వెళ్ళిన సౌగత్ కదా, ఆనందంగా స్వీకరిద్దాం, సరేనా? తీపి చేదు కలగలిపి రుచి చూసినట్టు హంసధ్వని రాగ్ భూపాలి కలిసి వింటున్నట్టు ఉంది. తొలికోడి కూసింది, ఇక వెళ్ళిరా చంద్రమా. తొలికోడి కూసింది, ఇక వెళ్ళిరా చంద్రమా. మళ్ళీ రాత్రికి వస్తావుగా. కావ్యరసాన్నో సంగీత రసాన్నో ఒంటిగా ఆస్వాదించలేము. ఆనందంలాగానే విషాదాన్ని రోజుకొక మారైనా కలిసి అనుభవంలోకి తెచ్చుకుందాం. ఓటల జలదిలో మునిగి తేలుదాం, సరేనా? తొలికోడి కూస్తుంది, ఇక వెళ్ళిరా చంద్రమా. మళ్ళీ రాత్రికి కూడా వస్తావుగా. కావ్య రసాన్నో సంగీత రసాన్నో ఒంటిగా ఆస్వాదించలేము. ఆనందంలాగానే విషాదాన్ని రోజుకొక మారైనా కలిసి అనుభవంలోకి తెచ్చుకుందాం. ఓటల జలదిలో మునిగి తేలుదాం, సరేనా? ఓటల జలది కవిత్వం విన్నారు కదా మిత్రులారా. ఈ కవిత్వం మీకు నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. విభిన్న కథల కవిత్వాల సమాహారం వనజ తాతినేని. మిత్రులారా, పూర్తిగా విన్నందుకు హృదయపూర్వక ధన్యవాదములు. నమస్తే.